చేయగలరు. మీరు అశోక్ గురించి ఎక్కువగా మాట్లాడకండి సార్. ఏం చేస్తామని చెప్పేసి మాట్లాడిన తప్ప అతను ఏదో శక్తివంతుడు కాకపోయినా అవతల నుంచి వస్తున్న ప్రశ్నలు అలా ఉన్నాయి. అసలు రాజకీయాల నుంచి విరమించుకుంటాను అని చెప్పిన మల్లాడి కృష్ణారావు మళ్ళా ఎందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, ఏం ఉద్ధరించడానికి చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. అసలు నీకు ఏమీ చేయలేదు, నేను అసమర్థుడిని, ఏ పని చేయలేకపోయినా కూడా నీవే పోటీ చేస్తున్నప్పుడు, ప్రజలు కావాలనుకున్నప్పుడు నేను పోటీ చేయడంలో ఏముంది? స్వతంత్ర అభ్యర్థిగా ఆ రోజే గెలిచిన వ్యక్తి రోజు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుతో బరిలోకి దిగుతున్నారు. ఆయన గుర్తు కూడా బలం కదా ఆయనకు. మరి మీ బలం 5 ఏళ్ళు మీరు దూరంగా ఉన్నారు. ఎన్నికలుగా 5 ఏళ్ళు దూరం 2021 నుంచి వరకు ప్రజలకు నాయకుడిగా అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేగా చట్టసభలో లేరు మీరు. ఈ గ్యాప్ అనేది వచ్చింది ఇప్పుడు. అతను చట్టసభల్లోకి వెళ్ళి ఏం మాట్లాడాడు, ఏం మాట్లాడి ఏ సమస్యని సాల్వ్ చేశాడు అన్నది చూడండి. మీరు హస్తం గుర్తు మీద ఉన్నది అంటున్నారు. ఆ హస్తానికి జగ్గును పట్టుకుని మా స్నానం చేయాలన్నా, మంచినీళ్ళు తాగాలన్నా జగ్గు లేకపోతే హస్తం కూడా ఏమీ చేయలేదండి. ఏమీ చేయలేదండి. పట్టుకోవడానికి చెయ్యే కదా కావాలి, హస్తం కావాలి కదా, ఈ పిడికిలి కావాలి కదా. ఇందులో ఏది కరెక్ట్ అయింది అన్నది చూసుకుని ప్రజలు పట్టుకోవడం వరకు ప్రజలు ఉంటారు. ఆ తర్వాత పెరిగిన తర్వాత, ఆ తర్వాత నడిచిన తర్వాత దాని గురించి ఆలోచన చేస్తారు తప్ప దీని గురించి ఆలోచన చేయడం. అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు కదా మీరు. గతంలో అంటే మీకు పక్క రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మీ సన్నిహితుడు, మీ ఆత్మీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండేవారు. ఆ తర్వాత జిఎంసి బాలయోగ్ గారు ఉండేవారు. వారితో మాట్లాడి కావాల్సిన వంతెన తీసుకొచ్చారు, ఇక్కడ కావాల్సిన డెవలప్మెంట్ అంతా చేశారన్నమాట. సరే ఇప్పుడు మరి ఇక్కడ అభివృద్ధి జరగాలంటే కొద్దిగా ఏపీతో మధ్య సంబంధాలు ఉండాలి. మరి ఎలా గతంలో వాళ్ళు ఉన్నవారు ఇప్పుడు లేరు, ఇద్దరూ లేరు అనమాట, మన మధ్య లేరు. అయితే ఇటీవల చంద్రబాబు నాయుడు గారితో కూడా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కూడా మీరు కలిసి వచ్చినారంటున్నారు. ఏంటి అసలు దీని ఉద్దేశం ఏంటి, భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండబోతుంది? నేను ఆంధ్ర రాజకీయ నాయకులతో నేను పాలిటిక్స్లో వచ్చే ముందు ఎన్టీ రామారావు గారు యానం విజిట్ చేసినప్పుడు నేను ఇక్కడ టాప్లెస్ జీప్లో యానంలో అతను రేవి దాటడానికి 6 గంటలు క్లోజ్ అయిపోతే అప్పుడు ఇక్కడ ప్రచారం చేసినప్పుడు నేను యంగ్స్టర్ని, రాజకీయాల్లో ఉన్నాను, అప్పుడే వచ్చాను. అతనితోటి పరిచయం ఉంది. వారు ముఖ్యమంత్రిగా 94 అయిన తర్వాత నన్ను నా గురువుని పిలిచి భోజనానికి పిలిచి పెట్టున్నారు. నేను భోజనం పెట్టాను ఇక్కడ, మళ్ళీ వారు భోజనాన్ని పిలిచి ఉన్నారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు తోటి, జిఎంసి బాలయ్య గారి తోటి, ఎర్రవ నాయుడు గారి తోటి, అలాగే ఆంధ్రాలో ఉన్న యనమల రామకృష్ణుడు గారి తోటి, వీళ్ళందరితోటి నాకు సత్సంబంధాలు ఉన్నాయి.